నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ని ఒక సోషల్ మీడియా బాగా విమర్శిస్తుంది. జనసేన టీడీపీ ప్రభుత్వం తీరుపై ఈయన్ని ట్యాగ్ చేసి మరీ విమర్శిస్తుంది. అయితే వైసీపీ పార్టీ మీడియా ఎందుకు అసలు ఈయన్ని టార్గెట్ చేస్తుంది, అలాగే వాళ్ళు ఏదైతే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో దానికి కూడా సాయి ధరమ్ తేజ్ రిప్లై కూడా అలాగే ఇస్తున్నారు. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తే మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ని ఎంత సపోర్ట్ చేశారో మనం బాగా చూసాము ఈ మధ్యకాలంలో. ఎలక్షన్స్కి ముందు కానివ్వండి, తర్వాత కానివ్వండి. ఇప్పుడు చూస్తే ఒక సోషల్ మీడియా ఒకటి వచ్చేసి సాయి ధరమ్ తేజ్ని ఆయన పైనే టార్గెట్ చేసిందని చెప్పొచ్చు. ప్రతిదానికి కూడా టీడీపీ కావచ్చు, అలాగే జనసేన పార్టీ ప్రభుత్వ తీరుపై ఆయన్ని ట్యాగ్ చేసి మరీ విమర్శిస్తుంది. అయితే దీనికి అసలు కారణం ఏంటి? అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా వాళ్ళు విమర్శించిన దానికి రిప్లై కూడా ఇస్తున్నారు. సో అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందంటారు? ఏదో రకంగా మెగా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలి. పవన్ కళ్యాణ్ డిస్టర్బ్ అయ్యేటట్టుగా లేడు. చూసాం మనం గత సంవత్సర కాలంగా పవన్ కళ్యాణ్ని అనేక రకాలుగా రెచ్చగొట్టాలని చూశారు. అతని పైన వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆయన భార్య గురించి విమర్శలు చేశారు. ఆయనకి 3-4 పెళ్ళాలని విమర్శలు చేశారు. అతన్ని ప్రజల్లో ఎంత అవమానించాలో, ఎంత చులకన చేయాలో అన్ని రకాలుగా ఏది జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, సోషల్ మీడియా, సొంత మీడియా టార్గెట్ పవన్ కళ్యాణ్గా గత సంవత్సర కాలంగా నడుస్తారు. కానీ ప్రజలు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎంత టార్గెట్ చేస్తే ప్రజలు పవన్ కళ్యాణ్తో అంత సెయిల్ అయ్యారు. మనం చూసాం మొన్న రిజల్ట్స్. ఆయన మరి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచాడు. 100% స్ట్రైక్ రేట్ అంటే 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలిచాడంటే అసలు దేశ చరిత్రలో ఏ పార్టీ అలా అంత 100% విక్టరీ లేదు. వీళ్ళు అవమానించిన కొద్దీ ప్రజలు అభిమానించారు. అంటే వీళ్ళు సైకోలు. ఈ సైకో మనస్తత్వాన్ని ప్రజలు అంత చీదరించుకున్న పరిస్థితి అన్నమాట. ఇప్పుడేంటి, ప్రభుత్వం ఏర్పడింది. అతను డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 3 నెలలుగా ఇవాళేంటి వాళ్ళ యొక్క అవినీతి కుంభకోణాలని ఫిక్స్ చేస్తున్నారు, హామీలు నెరవేరుస్తున్నారు. ఇక వాళ్ళకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ మెగా కుటుంబాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నం. ఇప్పుడు డాక్టర్ చింత ప్రదీప్ ఎవరో ఉన్నాడు ఆ సోషల్ మీడియా. అక్కడ కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఇక్కడ తెలుగుదేశాన్ని, జనసేనని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు. ఇంకా అసలు అది గీత దాటి ఏది హద్దు మీరి అన్నమాట. అక్కడ అమెరికా నుంచేమో ఆ పంచ్ ప్రభాకర్ అనే అతను. అసలు వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే ఒక టైంలో జడ్జీలను కూడా టార్గెట్ చేశారు. ఏపీ హైకోర్టు జడ్జీలు సీరియస్ అయి అసలు వీళ్ళని పట్టురమన్నారు, అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అసలు ఆ కేసు కూడా సిబిఐకి ఇచ్చారు. జడ్జిల మీదే వాళ్ళు ఆ విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారంటే ఇప్పుడు ఈ చింత ప్రదీప్ అనే అతను, ఈ సోషల్ మీడియా వైసీపీ వాళ్ళు ఇవాళ ఈ సాయి ధరమ్ తేజ్ని టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మేనల్లుడు, చిరంజీవి చెల్లి కొడుకు అన్నమాట. ఇప్పుడిప్పుడే అతను ఎదుగుతున్నాడు. ఒక 10-8 సినిమాలు బాగానే వచ్చినట్టున్నాయి. ఇవాళ మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు హీరో అయిపోయారు. దగ్గర ఒక 10-8 మంది అందులోనే హీరోలు. చిరంజీవి కొడుకు కావచ్చు, చిరంజీవి మేనల్లుడు కావచ్చు, నాగబాబు కొడుకు కావచ్చు. ఇప్పుడు ఈ సాయి ధరమ్ తేజ ఒక మంచి కొన్ని సినిమాలు తీశాడు. అతను కూడా ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకున్నాడు. బాగా సక్సెస్ అయ్యాయి కొన్ని పిక్చర్స్ కూడా. ఏదో ఏ పిల్ల నువ్వు లేని జీవితం అనేది ఏదో ఒకటి మొన్న కూడా వచ్చింది, ఏదో సినిమా బ్రో అనో, లేకపోతే అంతకుముందు ఇంకా అనేక సినిమాలు, విన్నర్ అని మంచి సక్సెస్ సాధించాడు చిన్న వయసులో. ఎంత అతను కెరీర్ బిగిన్ చేసి కూడా ఇంకా 2-3 ఏళ్ళ కన్నా ఎక్కువ కాల ఏదో మేజర్ యాక్సిడెంట్ కూడా జరిగింది. అది అసలు రీబర్త్. ఆ దుర్గం చెరువు ఫ్లైఓవర్ మీద అతను అసలు చనిపోయాడు అనుకున్న పరిస్థితుల్లో మొత్తానికి కాపాడుకున్నారు, సర్వైవ్ అయ్యాడు, మళ్ళీ దీంట్లోకి వచ్చాడు.
అతను ఈ చింతా ప్రదీప్ అనేవాడు మొన్నేదో ఒక పోస్ట్ చేశాడు, అన్నా క్యాంటీన్లు ఒక అది కూడా ఏంటి జరగని దాన్ని జరిగినట్టుగా అన్నా క్యాంటీన్ల మీద వీళ్ళు విషం కక్కుతున్నారు. అక్కడ నాసిరకం భోజనం అని, గట్టి ఇడ్లీ అని, లేకపోతే ఎండిపోయిన పూరి అని, ఇట్లా వాటిని ఏంటి ప్రజల్లో అన్నా క్యాంటీన్లు ఎక్కడ చంద్రబాబు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో. అన్నా క్యాంటీన్లు గతంలో చంద్రబాబు పెట్టాడు, ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. జగన్ ముఖ్యమంత్రి కాగానే వాటిని మూసేశాడు. అతను ఎందుకు మూసేశాడు అనేది ఇవాళ ప్రజల్లో చెడ్డ పేరు వచ్చింది. దానికి ఎంత అవుద్దమ్మా బడ్జెట్? అన్న క్యాంటీన్లకు మహా అయితే ఒక 100 కోట్లు అయ్యేది అప్పట్లో, ఇప్పుడు 200 కోట్లు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ మీద 500 కోట్లు ఖర్చు పెట్టి అదేదో కొండకు గుండు చేసి పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు, కానీ సర్వే రాళ్ల మీద 700 కోట్లు వేస్ట్ చేశాడు. కానీ పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్కి 200 కోట్లు ఇవ్వడానికి అతనికి చేతులు రాదు. అంటే అది నడిపితే చంద్రబాబుకి పేరు వచ్చుదని మూసేశాడు. అట్లా అనుకుంటే ఇంతకుముందు ముఖ్యమంత్రులు అసలు ఈ స్కీములు కొనసాగిస్తారా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడిపితే రాజశేఖర రెడ్డికి పేరు వచ్చుద్దని ఆపేస్తారా? 2 రూపాయల బియ్యం నడిపితే రామారావుకి పేరు వస్తుందని ఆపేస్తారా? పేదలకి ఇళ్ల నిర్మాణం కంటిన్యూ చేసి మనం కూడా ఇళ్ళు గడితే రామారావుకి పేరు వస్తుందని ఇళ్ళు ఆపేస్తారా? అది గతంలో చూడాల. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక చేసిన పనులు ఇవి. అమరావతి కనుక కడితే చంద్రబాబుకి పేరు వస్తుందని దాన్ని ఆపేశాడు. పోలవరం పూర్తి చేస్తే మళ్ళీ దానికి చంద్రబాబు పేరు వస్తుందని దాన్ని కొంగేశారు. ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు మూతేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది ప్రజల్లో మంచి పేరు రాకూడదని విష ప్రచారం. నిన్న లేటెస్ట్గా ఏ వీడియో, అక్కడేదో ప్లేట్లు సరిగ్గా కడగట్లేదు, చేతులు కడిగే చోటే మురికి నీళ్లల్లో ప్లేట్లు కడుగుతున్నారని ఒక ఫేక్ వీడియో వైరల్ చేశారు. అది వాస్తవం కాదు. అదేంటి, తిన్న తర్వాత సింక్లో పెట్టిన ప్లేట్లు వాళ్ళు కడగట్లా, వాళ్ళు తీసుకెళ్తున్నారు. తీసుకువెళ్ళి కడగటానికి ఇంకా వేరే అటు కోల్డ్ వాటర్లో కడుగుతారు, హాట్ వాటర్లో కడుగుతారు, తర్వాత మళ్ళా శుభ్రం చేస్తారు. అది అన్నా క్యాంటీన్ నడుపుతోంది ఎవరు? హరే రామ హరే కృష్ణ సమాజ్ అన్నమాట. అది పెద్ద సమాజ్, అది ఇప్పటిది కాదు. వాళ్ళేంటి, వాళ్ళు సేవ కోసం పెట్టినటువంటి సంస్థ, వాళ్ళు నిర్వహిస్తున్నారు అన్నా క్యాంటీన్లు. వీళ్ళు ఈ విధమైనటువంటి దుష్ప్రచారం ద్వారా ఆ గొప్ప సమాజ్కి వీళ్ళు చెడ్డ పేరు తెస్తున్నట్టు. చంద్రబాబుకి కాదు, ఈ ప్రభుత్వానికి కాదు. చింతా ప్రదీప్ ఇచ్చినటువంటి ఆ వీడియో చూసి సాయి ధర్మ తేజ్ ఏదో రీట్వీట్ చేశాడు. ఏమని, మీరెక్కడ బ్రో ఉండేదనో ఏదో. అతనేంటి, ఇతను ఇంకా పర్సనల్గా అసాసినేట్ బిగిన్ చేశాడు అనమాట. ఏంటి, నేను నీలాగా పైకి వచ్చినాడు కాదు, మేనమామల దయా దాక్షిణ్యాల మీద వచ్చినాడు కాదని ఆ ఉప్పెనలో ఏదో పోస్టర్లు పెట్టేసి, ఆ ఉప్పెన ఈయన నటించిన సినిమాది అతను మళ్ళీ ఆన్సర్ ఇవ్వటం. అంటే సాయి ధరమ్ తేజ ఇక అతనికి అర్థమైంది, ఓహో వీళ్ళంతా సైకోలు. ఈ పంచ్ ప్రభాకర్ కావచ్చు, లేకపోతే ఈ చింతా ప్రదీప్ కావచ్చు, వీళ్ళ ట్వీట్కి రీట్వీట్ చేసి నా స్థాయిని ఎక్కడ తగ్గించుకుంటానని చెప్పి ఇక మానేశాడు. డిస్టర్బ్ చేయాలనేది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తుగడ, ఒక కుట్ర. ఏది, ఇటు ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, ముఖ్యమంత్రిని చికాకు పరచాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని డిస్టర్బ్ చేయాలి. అందుకోసం మెగా కుటుంబం మీద ఏదో ఒక రకంగా కెలకటం. ఏది, వాళ్ళ సినిమాలు వచ్చినా లేకపోతే వాళ్ళ యొక్క కామెంట్స్ చేయటం, ఇబ్బంది పెట్టడం, నేరుగా పవన్ కళ్యాణ్ని ఇంకా ఎదుర్కోవటం చేతగాక ఈ దొడ్డిదారిన ఈ విధంగా సాయి ధరమ్ తేజ్నో లేకపోతే రామ్ చరణ్నో ఇంకొక అల్లు అర్జున్కి మళ్ళీ పవన్ కళ్యాణ్కి తగాదా అంటారు. ఏదో పుష్ప సినిమా గురించి ఈయన ఏదో పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళి సిద్ధరామయ్యతో మాట్లాడుతూ ఒకప్పుడు అడవిని కాపాడేవాడు హీరోగా చూపించేవాళ్ళు, గంధద గుడి, అడవి రాముడు అనే సినిమాల గురించి పాతవి చూపుతూ ఇప్పుడు అడవిలో రెడ్ శాండల్ స్మగ్లింగ్ చేసే వాళ్ళని హీరోలుగా చూపిస్తున్నారని తన పోర్ట్ఫోలియోకు సంబంధించి అక్కడ చిత్తూరులో రెడ్ శాండల్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోవటం, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెడ్ శాండల్ స్మగ్లర్స్కే టికెట్లు ఇచ్చారన్న దీంట్లో
అతను కర్ణాటక వెళ్ళింది, కుంకి ఏనుగులు కొన్ని ఇవ్వండి, ఇక్కడ ఈ ఏనుగులు ఈ ఫారెస్ట్లో మాకు ఉపయోగపడతాయని అడగటానికి వెళ్ళినందుకు ఆ మాట మాట్లాడాడు. జస్ట్ మామూలుగా మాట్లాడాడు సినిమాల గురించి. ఆయన సినీ నటుడు కాబట్టి సినిమాల్లో గతంలో హీరోలు మంచి పనులు చేసేవాళ్ళని హీరో వర్షిప్గా చూపించేవాళ్ళు, ఇప్పుడు చెడ్డ పనులు చేసేవాళ్ళని హీరో వర్షిప్గా చూపిస్తున్నారని ఏదో సెటైర్ వేశాడు. దానికి వీళ్ళు చిలవల పలవలుగా ఏం చేశారు, పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అని, అల్లు అరవింద్ కుటుంబానికి చిరంజీవి కుటుంబానికి విభేదాలని ఏదేదో రకరకాలుగా. అంటే ఎక్కడ ఏ అవకాశం దొరికినా అగ్గిపుల్ల గీసి మంట పెట్టాలన్న ధోరణి అన్నమాట. వీడే అగ్గిపుల్ల తెచ్చుకుంటాడు, వీడే పెట్రోల్ పోస్తాడు, వీడే అంటిస్తాడు అనమాట. ఇంకా మంట తగలబడితే చూసి ఆనందించటం. సైకోలే కదా వీళ్ళందరినీ అనేదేంటి, సైకోలు అంటారు. వీలైతే మంటని ఆర్పాలి అంతే అని మంటని చూసి చప్పట్లు కొట్టి ఆనందిస్తూ ఇంకా తగలబడాలి మొత్తం ఊరంతా అనుకునే వాళ్ళు సైకోలుగా ఎవరు? ఓకే.